హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెస్టరేషన్ కుకింగ్ బ్లాగ్స్. ఇవాళ అయితే చికెన్ బిర్యానీ చికెన్ గ్రేవీ టైప్లో చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే నేను మ్యారినేట్ చేసేది చూపించలేదు, కానీ దీంట్లో మ్యారినేట్ చేయడానికి నేను సాల్టు, సరిపడినంత సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, టామరిన్ పౌడరు, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని అవన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక 1 లెమన్ అయితే పిండుకొని ఒక 1 అవర్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు మాత్రం లాస్ట్లో ఫైనల్గా ఇప్పుడు బయటికి తీసాం కాబట్టి ఇప్పుడైతే మాత్రం పెప్పర్ పౌడర్ వేయాలండి. దీని మీద పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీనికి పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేయాలండి. గ్రీన్ చిల్లీస్ దీంట్లోనే వేసేసి ఇది కర్రీ లీవ్స్ వేయాలి. తర్వాత పుదీనా వేయాలండి అరోమా కోసము. ఇప్పుడు పట్టేస్తాయి ఇవన్నీ. తర్వాత ఈ బే లీవ్స్ కూడా వేయాలండి. బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, ఇవి వేసేస్తే ఇప్పుడు ఇవన్నీ పట్టేస్తాయి దీనికి బాగా. ఆల్రెడీ దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు ఏంటో అంతా మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు చేసే ప్రాసెస్ మొత్తం చూపిస్తానండి మీకు. ఇప్పుడైతే చికెన్ దీంట్లో వేసాం కదండి. ఇదిగోండి టమాటా, ఆనియన్స్, చిల్లీ పేస్ట్ అండి. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి గ్రేవీ కోసము. ఎందుకంటే చికెన్ బిర్యానీ కాబట్టి సూప్ లాగా కాకుండా గ్రేవీ లాగా చేస్తున్నాను. దాంట్లో కలుపుకోవడానికి గ్రేవీ అనేది ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇదిగోండి ఇదైతే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ముక్కలకి పట్టాలండి ఈ పేస్ట్ అంతా. ఇది ఒక 15 మినిట్స్ సేపు స్లిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇదైతే మగ్గనివ్వాలండి. లాస్ట్లో ఇట్లా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేస్తున్నాను. ఒక లెమన్ పిండుతున్నానండి. సిట్రస్ కదండి లెమన్, ఫ్యాట్ కట్ చేస్తుంది, అలాగే చికెన్కి టేస్ట్ వస్తుంది. కొంచెం కారం ఎక్కువ అయినా ఉప్పు ఎక్కువ అయినా కూడా తగ్గిపోతుందండి దీనివల్ల. సో టేస్టీ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి.